నమస్కారం. నేను మీ చందు. ఈరోజు అంతర్యామిలో భాగంగా అందమైన శుభాకాంక్ష అనే ఆర్టికల్. ప్రపంచంలో అనేక దేశాలున్నాయి. ఆయా దేశాలలో ప్రాచీన కాలం నుంచి వారి వారి కాలమానాలున్నాయి. అంటే టైం లైన్స్. ప్రాంతాలను అనుసరించి సంప్రదాయాల ప్రకారం ఎవరి కాలమానం వారికి ప్రమాణం. ఇప్పటికీ ఈ పరంపరలు పరిగణలో ఉన్నాయి. సంప్రదాయపరమైన కార్యకలాపాలకు, శాస్త్రోక్త కర్మలకు తమదైన పరంపరాగత కాల ప్రమాణాలను పాటిస్తూనే ఉన్నారు. నిత్య జీవిత వ్యవహారాలు, వాణిజ్య వ్యాపారాలు, పాలనాపరమైన అంశాలు అన్నీ ఒకే పద్ధతిలో జరగడానికై ఆమోదించిన ఈ క్యాలెండర్ను ప్రతి ప్రాంతము అనుసరిస్తుంది. అందుకే ఈ నూతన సంవత్సరాన్ని సద్భావాలతో స్వాగతిస్తున్నారు. పద్ధతులు వేరైనా మానవ స్వభావం ఒకటే. రాబోయే కొత్త ఏడు అంటే ఆల్రెడీ మనకు వచ్చేసింది. ఏడు తమకు శుభదాయకంగా ఉండాలని సమస్త మానవాళి ఆశయం. ఆ కారణం చేతనే ఈ రోజున తమ తమ శ్రద్ధా కేంద్రాలకు అధిక సంఖ్యతో వెళ్ళి ఈ ఏడాదంతా క్షేమంగా సంపూర్ణ సత్ఫలితాలతో విలసిల్లాలని అన్ని మతాల వారు ప్రార్థించడం ఆనవాయితైంది. మనసులోని సంకల్పాలను దివ్యశక్తితో అనుసంధానించుకొని వాటిని సఫలం చేసుకోవాలన్నదే ఇందులోని ఆంతర్యం. ఎన్ని ప్రణాళికలు వేసుకున్నా మేధోశక్తితో ఆలోచనలు చేసినా వాటిని సఫలం చేసుకోవడం పూర్తిగా మన చేతిలోనే ఉందని చెప్పలేం. ఇది అందరికీ అనుభవంలోని అంశం. మన చేతిలో లేదు కనుకనే ఈశ్వర శక్తిని విశ్వసించడం, సంభవించడం మానవ నైజమైంది. ఈ దైవశక్తి కాలం రూపంలోనే ఈ ప్రకృతిని నిర్వహిస్తుందని ప్రాచీన శాస్త్రాల దర్శనం. ఆ దైవం అనుకూలించాలన్నదే తన పనిని తాను చేసుకుపోయే కోలుని కాలాన్ని ప్రశ్నించి తన ధర్మశక్తితో శాసించి అసాధ్యాన్ని సాధ్యం చేయవచ్చని సతీ సావిత్రి నిరూపించింది. కాలం తీరిపోయిన తన సతీ ప్రాణాలను తిరిగి సాధించుకుంది. ఇది సంకల్పంతో సాధనలో ఉన్న బలం. మార్కండేయులు తనకు రాసిపుట్టిన జన్మ మృత్యువునే జయించి కాలరూపుడైన యముడిని నివేరపరిచాడు. మన సంకల్పం, ప్రయత్నం, చిత్తశుద్ధి, కార్యదక్షత బలంగా ఉంటే ఏ కాలంలో మార్పులైనా అనుకూలంగానే ఉంటాయి. కాలాన్ని పరిణామ శక్తి అని నిర్వచించారు ప్రాచీనులు. కాలం కంటికి కనిపించదు, కానీ లేదు అనలేనిది. అది మార్పు రూపంలో కనిపిస్తుంది. ఈ మార్పులు మేలు కలిగించాలని కోరుకోవడం మానవ స్వభావం. కాలం, కర్మ అనే అంశాలలో కాలం బట్టి కర్మ ఉంటుందా, కర్మను బట్టి కాలమా అనే సంశయం కలుగుతుంది. కానీ భారతీయ తత్వచింతనలో కర్మను అనుసరించి ఫలాన్ని ఇచ్చేదే కాలం అని నిశ్చయించారు. మన కర్మను సత్కర్మ చేసుకుంటే కాలం సత్ఫలితాన్నే ప్రసాదిస్తుంది. సత్కర్మ కావాలంటే భావం, సద్భావం కావాలి. ఆ భావంతో శుభాలను కోరుకోవడమే శుభకామన. వ్యక్తి సుఖం ముందా, సమాజ క్షేమం ముందా, రెండింటిలో దేన్ని ముందు కోరుకోవాలి అని ఒక శిష్యుడు తన సద్గురువును ప్రశ్నించాడట. దానికి ఆ గురువు సమాధానం, సమూహ శుభాన్ని కోరుకున్న వాడికే దైవానుగ్రహం ఉంటుంది. అందరి క్షేమం కోరుకుంటారు కనుక ఇతడికి క్షేమం కలిగిద్దామని అనుకుంటాడు భగవంతుడు. అందుకే దేశం, ప్రకృతి, ప్రపంచం క్షేమంగా సామరస్య సౌమన్యాసాలతో ఉండాలని ఈ ఏడాదిని శుభాకాంక్షలతో స్వాగతించడం తమ సంస్కారం. వ్యక్తి హృదయంలోని సహృదయ స్వభావం విశ్వమంతా విస్తరిస్తే విశ్వరూపుడైన భగవంతుడు కూడా కటాక్షిస్తాడు అని సామవేదం షణ్ముఖ శర్మ అనేటైన ఇది రాసిరు. ఇది అందమైన శుభాకాంక్ష. అంటే మనం అనుకుంటే ఏదైనా సాధించగలమని దాని సారాంశం. ఇది ఈరోజుటి ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.